మిత్రులు కొంతమంది, ముఖ్యంగా లక్ష్మీ నరసయ్య గారు, డాక్టర్ పస్నూరి రవీందర్, స్కైబాబా, వెంకటకృష్ణ గారు, డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ఇంకా చందు తులసి, వీళ్ళంతా కలిసి బహుజన ఊట పేరుతోటి బహుజనవాదంతో ముందుకొచ్చినటువంటి కథా సంపుటాల మీద కంటిన్యూస్గా లైవ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చాలా వరకు ఎంతో ప్రభావితం అనిపించేటువంటి తెలుగు సాహిత్యం మీద, ముఖ్యంగా తెలుగు కథా సాహిత్యం మీద చాలా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కథకుల, ముఖ్యంగా బహుజన కథకుల పుస్తకాలని పరిచయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ ఎంఎం వినోదిని రాసిన బ్లాక్ ఇంక్ పుస్తకాన్ని పరిచయం చేయమని, లేకపోతే దీని మీద మాట్లాడమని నన్ను మిత్రులు అడిగారు. ఇది చాలా సంతోషం, నాకు బాగా నచ్చిన విషయం, మంచి హ్యాపీయెస్ట్ అకేషన్. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న కథలు 2015లో లిఖిత ప్రెస్ ద్వారా పుస్తకంగా రాకముందే నేను చదివాను. పత్రికల్లో వచ్చినప్పుడే ఎక్కువ కథల్ని చదివాను. మరియా, తర్వాత బ్లాక్, కుమారక్క, బ్లాక్ ఇంక్, ఇలాంటివన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చింది, కొన్ని కథలు వచ్చాయి, అరుణధారలో వచ్చాయి, వార్తలో వచ్చాయి, చినుకు పత్రికలో వచ్చినాయి. ఇలా వచ్చినప్పుడు చాలా వరకు చదివాను నేను. మంచి చర్చ జరిగింది. దీని బహుజన స్త్రీలు లేకపోతే దళిత స్త్రీలు సాహిత్యంలోకి రావడం మీద మనం మాట్లాడుకోవాలి. ముందు బహుజన స్త్రీలు సాహిత్య రంగంలోకి రావడం, వారి కాన్షియస్నెస్ లెవెల్స్ గురించి చర్చించుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో స్త్రీవాదం లేకపోతే స్త్రీవాద సాహిత్యం, ఆ తర్వాత దళితవాద సాహిత్యం, ఆ తర్వాత దళిత స్త్రీలు సాహిత్య రంగంలోకి, ఉద్యమాల్లోకి వచ్చారని చెప్పేసి కొన్ని సూత్రీకరణలు జనరల్గా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది నిజానికి వాస్తవం కాదు. బహుజన స్త్రీలు, దళిత స్త్రీలు, బహుజన స్త్రీలనే ఎక్కువగా మాట్లాడుకుంటే బాగుంటుంది. వాళ్ళ కాన్షియస్నెస్ లెవెల్స్, వాళ్ళ చైతన్య స్థాయి దానికి చాలా చరిత్ర ఉంది. వారి చైతన్యానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే నేను ఇటీవల ఒక కాలం కోసం, మిణుగుర్లు అనే కాలం కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు వెనక్కి వెళ్ళి ఈ కులాల స్త్రీలు ఎవరెవరు గతంలో పనిచేశారని చెప్పేసి చూస్తే వాళ్ళ మీద పుస్తకాల్లో లేదు, కానీ బయట ఉంది. అంబేద్కర్ అన్నట్టు చరిత్ర అనేటువంటిది పుస్తకాల్లో ఉండదు. ముఖ్యంగా ప్రజల చరిత్ర, పీడితుల చరిత్ర అనేటువంటి దాన్ని పుస్తకాల్లో ఎవరు రాయరు. కాబట్టి చరిత్ర అనేటువంటిది బయట ఉంటుంది, సమాజంలో ఉంటుంది. తర్వాత వివిధ ఆచారాల్లో, వాళ్ళ డే టు డే లైఫ్లో చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. అందుకనే తారీఖులు, దస్తావేజులు, తర్వాత శాసనాలు, కైఫియతులు అలా చూసినప్పుడు నిజంగానే దళిత స్త్రీలు లేరేమో అనుకునే అవకాశం ఉంది. దళిత స్త్రీలు వాళ్ళకి చైతన్యం లేదేమో, లేకపోతే వాళ్ళు సాహిత్య రంగంలో లేరేమో అనేటువంటి అనుమానం వస్తుంది. అయితే దళిత స్త్రీలు, బహుజన స్త్రీలు చాలా కాలం నుంచి ఉద్యమాల్లో ఉన్నారు.
నేను సర్వే చేసినప్పుడు ఇందాక అన్నట్టు మనకి సావిత్రిబాయి ఫూలే కాలం, సావిత్రిబాయి ఫూలేకి సమకాలీకులైనటువంటి బహుజన స్త్రీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. నేను ఒకసారి ఒక సభకి వెళ్ళాను, గుంటూరులో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాలేజ్, అది ఆ కాలేజీలో ఒక ఆమెది బస్ట్ సైజ్ విగ్రహం ఉంది. బస్ట్ సైజ్ విగ్రహం ఉంటే ఎవరో అని చెప్పేసి అడిగాను, నేను ఎవరు ఈవిడ ఏంటని చెప్పేసి అడిగాను. అడిగితే ఆ కాలేజీ స్థాపించినటువంటి వాళ్ళ నాయనమ్మ అని చెప్పేసి చెప్పారు, గుంటూరులో. అది కార్డ్స్ సంస్థకు సంబంధించిన వాళ్ళు. అయితే నాయనమ్మ అయితే పెట్టుకోరు కదా, నాయనమ్మ అంటే ఇంటి దగ్గర పెట్టుకుంటారు ఫోటోలు అని ఏంటని చెప్పేసి నేను మళ్ళీ దాని మీద ప్రోబ్ చేయడం జరిగింది. ప్రోబ్ చేసినప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి. ఆమె 19వ శతాబ్దపు తొలినాళ్లలో చాలా వెనక్కి వెళ్ళి, ఆమె పేరు దీనమ్మ, పుల్లగోర దీనమ్మ. ఆమె చదువుకోవడానికి ఎంతో శ్రమించి, వికలాంగురాలు, 90% వికలాంగురాలు, ఎంతో శ్రమించిందే కాకుండా ఆమె మొట్టమొదటి పాఠశాలని స్థాపించింది చిలుకూరుపేట దగ్గర. తర్వాత ఆమె ఆ ట్రైనింగ్ కావడానికి, ఇదంతా కూడా చదువుకోవడానికి ఎంతో స్ట్రగుల్ అయింది. హ్యాండిక్యాపే కాదు, సొసైటీ ఇచ్చిన హ్యాండిక్యాప్నెస్, సొసైటీ ఇచ్చినటువంటి అంగవైకల్యం, దాని నుంచి వచ్చినటువంటి డిసడ్వాంటేజెస్, వాటన్నిటిని కూడా ఎదురీది ఆమె చదువుకుని ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్లకుండా వచ్చినా కూడా ఆమె స్వయంగా పాఠశాల స్థాపించి అనేక మంది అణగారిన ప్రజలకి చదువు నేర్పించారు. అందుకనే ఆమె జ్ఞాపకార్థం ఆ బస్ట్ సైజ్ విగ్రహం పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఆమె గురించి మనకి రికార్డ్స్లో లేదు, ఆమె పేరు కానీ ఆమె కాంట్రిబ్యూషన్ గురించి కానీ లేదు. అలా చాలామంది ఉన్నారు. దీనమ్మ గారితో పాటు జ్యోతిలింగమ్మ అంటే ప్రకాశం జిల్లాలో ఒక లిటరరీ స్కాలర్స్ ఫ్యామిలీ. ఆమె వైద్యురాలు, ఆమె కూడా దాదాపు అదే కాలం నాటిది, చాలా వెనక్కి వెళ్ళి. ఆమె వైద్యురాలే కాకుండా, వైద్యం చేయడమే కాకుండా గ్రామాల్లో భూస్వాములతోటి పోరాటం చేసింది. వ్యవసాయం చేసే దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి చిన్నపాటి భూములను కూడా సాగు చేసుకుని ఇవ్వకుండా అడ్డం పడుతుంటే గ్రామీణ భూస్వాములతోటి, పెత్తందారులతోటి పోరాటం చేసి ఆమె వాళ్ళ మీద భౌతిక దాడికి కూడా దిగింది. ఒక పక్క వైద్యం, ఒక పక్క సమాజంతో పోరాటం చేస్తూ ఆమె గొప్ప చైతన్యాన్ని చాటింది. ఆమె కుటుంబంలో ఆమె మనవళ్ళు ఇప్పుడు సాహిత్యవేత్తలు. జ్యోతి చంద్రమౌళి గారు ఆమెకి 4వ తరం చెందినటువంటి మనవడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు. చెంచు స్త్రీలు, యానాది స్త్రీలు, తర్వాత మాలమాదిగ స్త్రీలు, వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో చైతన్యపూరితంగా ఉండడమే కాకుండా, ఉద్యమాల్లో ఉండడమే కాకుండా రచనలు చేశారు. తాడి నాగమ్మ, రచనల పరంగా మనకి తాడి నాగమ్మ ఆమె కథలు రాశారు, లిటరరీ క్రిటిసిజం రాశారు. ఇంకా ఎంతో చైతన్యవంతంగా అప్పట్లోనే జీవించారు. అప్పట్లోనే ఆమె షేక్స్పియర్ మీద క్రిటిసిజం రాశారు, లిటరరీ క్రిటిసిజం రాశారు. ఇలా తాడి నాగమ్మ. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మనకి చాలామంది కనిపిస్తారు. బ్రహ్మ సమాజంలో పాల్గొని, ఆ తర్వాత వచ్చినటువంటి భాగ్యరెడ్డి వర్మ ఉద్యమంలో కూడా, భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన ఆది ఆంధ్ర ఉద్యమం, ఆది హిందూ ఉద్యమం, తర్వాత కోస్తాలో కుసుమధర్మన్న నాయకత్వంలో వీళ్ళ అదే కంటిన్యూషన్లో ఆది ఆంధ్ర ఉద్యమం, వీటన్నిటిలో కూడా స్త్రీలు క్రియాశీలకంగా పాల్గొన్నారు. మనకి భాగ్యరెడ్డి వర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగినటువంటి ఉద్యమంలో మనకి కట్టరామక్క అనే ఒక ఆమె ఉన్నారు. కట్టరామక్క ఆమె హైదరాబాద్లో బస్తీలలో పాఠశాలలు స్థాపించి
స్త్రీ విద్య కోసం, ముఖ్యంగా అణగారిన కులాల స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి ఎంతో కృషి చేశారు. ఇలా దళిత బహుజన స్త్రీల చైతన్యానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. వాళ్ళు రచనలు చేయటం అనేటువంటిది పెద్ద విషయం కాదు. రచనలు అనేటువంటిది చాలా సహజంగానే ఉంటాయి. చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు, అంటే క్వాలిఫికేషన్స్ పరంగా చూసినప్పుడు చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప రచనలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మనకి ఆంధ్ర క్రైస్తవ గీతాల్లో కూడా ఉన్నారు. కొమ్ము దమయంతి, కొమ్ము కృప, వాళ్ళందరూ ఎన్నో గేయాలు రాశారు. ఇలా దళిత స్త్రీల సాహిత్యానికి, దళిత స్త్రీల ఉద్యమాలకి సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఆ సంప్రదాయం నుంచే, ఆ వరవడి నుంచే వినోదిని కూడా సాహిత్య రంగంలోకి వచ్చింది. వినోదినితో పాటు మనకి ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్నటువంటి వాళ్ళలో గోగు శ్యామల, జాజుల గౌరి ఎప్పుడో 2002లోనే మన్నుబొమ్మ పేరుతోటి కథా సంపుటి వేశారు. ఆ తర్వాత జూపాక సుభద్ర కూడా కథలు రాశారు, కవిత్వం కూడా రాశారు. ఆమె రాయక్క మాన్యం అనే పేరుతోటి పుస్తకం వేశారు. తర్వాత గోగు శ్యామల, ఏనుగంత తండ్రి కంటే ఏకులు బుట్టంత తల్లి నయం అని చెప్పేసి ఆమె పుస్తకం టైటిల్. ఆ తర్వాత మనకి అదే క్రమంలో ఎండపల్లి భారతి, ఆమె ఎదారి బతుకుల పేరుతోటి పుస్తకం వేశారు. ఆ తర్వాత ఎండూరి మానస, ఆమెది మిళింద అనే పేరుతోటి సంపుటి వచ్చింది. ఇలా ఈ కథా దళిత స్త్రీలు లేకపోతే బహుజన స్త్రీలు కథా సాహిత్యంలోకి, లేకపోతే మోడటువంటి స్త్రీవాద దళితవాద దీనిలో చెప్పుకుంటూ పోతే ఇదొక ట్రెండ్, మోడర్న్ ట్రెండ్ ఇలా బిగిన్ అయింది. వినోదిని మొదట కవిత్వం కూడా రాసింది. ఒంటినిట్టాడి గుడిసె చాలా అందరికీ తెలిసిన కవిత. ఈ కులం అనేటువంటిది ఒక లూసిఫరై ఆమెను వేధిస్తుందని చెప్పేసి రాసింది. ఇకపోతే వినోదిని ప్రొఫైల్ చూస్తే, వినోదిని మనకు తెలిసి చాలామందికి, మన ఫేస్బుక్లో మిత్రులందరికీ కూడా కామన్ ఫ్రెండ్గా ఉన్నారు. ఆమె యోగి వేమన యూనివర్సిటీ కడపలో తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. తర్వాత సాహిత్య విమర్శ మీద కూడా మంచి పుస్తకాలు వేశారు. స్త్రీవాద సాహిత్యం మీద, వస్తువు రూపం అనే దాని మీద ఒక PhD థీసిస్ని మళ్ళీ అప్డేట్ చేసి బుక్గా వేశారు. ఆ తర్వాత అన్నమయ్య, పోతులూరి వీరబ్రహ్మం, వేమన, వీళ్ళ మీద వేగు చుక్కల పేరుతోటి ఒక పుస్తకం వేశారు. ఆ తర్వాత దాహం అనే పేరుతోటి ఒక నాటకం, అది అచ్చయింది, ఇంగ్లీష్లో కూడా అది ట్రాన్స్లేట్ అయినట్టుంది. ఇలా ముఖ్యమైనటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించి అన్ని రూపాలు, వాటిలో అన్ని రంగాల్లో అటు కవిత్వం, కథలు, నాటకం, సాహిత్య విమర్శ, వీటన్నిటిలో కూడా తను యాక్టివ్గా కంట్రిబ్యూట్ చేస్తున్నారు. పత్రికల్లో బాగా వచ్చాయి, తర్వాత ట్రాన్స్లేషన్స్ అయ్యాయి. తర్వాత సిలబస్లో కూడా చాలా వరకు ముఖ్యమైనటువంటి పీసెస్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇక బ్లాక్ ఇంక్ గురించి మాట్లాడుకుంటే, బ్లాక్ ఇంక్ బహుజన స్త్రీ సాహిత్యానికి, లేకపోతే బహుజన సాహిత్యానికి మొత్తంగా ఒక మంచి కాంట్రిబ్యూషన్. ఇందులో మొత్తం 11 కథలు ఉన్నాయి. 11 కథలు దళిత స్త్రీకి సంబంధించినటువంటి అన్ని కోణాలని స్పృశించినాయి. ముఖ్యంగా దళిత స్త్రీ నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యలు, కుల వివక్ష, తర్వాత వర్గపరమైనటువంటి శ్రమ దోపిడీ, ఆ తర్వాత పితృస్వామిక వివక్ష, లింగ వివక్ష, వీటిని ఎదుర్కోవడమే కాకుండా వినోదిని దళిత క్రైస్తవ రాలుగా
దళిత క్రైస్తవురాలిగా తన అస్తిత్వాన్ని ఈ కథలన్నింటిలో కూడా చాటారు. దళిత స్త్రీల లేకపోతే దళిత క్రైస్తవుల జీవితం ముఖ్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వినోదిని స్వస్థలం. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దళిత క్రైస్తవుల జీవితం, ముఖ్యంగా స్త్రీల జీవితం ఈ కథలన్నింటిలో కూడా ప్రధాన వస్తువు. అంతేకాకుండా ఈ కథల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికంటే కూడా బస్తీలలో ఉండేటువంటి దళిత క్రైస్తవుల జీవితం ఎక్కువగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతం కూడా కొంతవరకు ఉన్నప్పటికీ ఎక్కువగా బస్తీలలో ఉండేటువంటి సమస్యలు, వాళ్ళు నిత్యం ఎదుర్కొనేటువంటి సమస్యల మీద ఎక్కువగా రాసినట్టు అనిపిస్తుంది. ఒక దళిత క్రైస్తవురాలిగా ఆమె హిందూ మతం చేత, దళిత క్రైస్తవులు హిందువుల వలన ఎదుర్కొనేటువంటి వివక్ష, కిరస్థానీల పేరుతోటి వాళ్ళ అలవాట్లని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మత విశ్వాసాలని ఎప్పటికప్పుడు అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడే మాటలు, ఆ సంస్కృతి, అవన్నీ కూడా ఈ కథల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఈ కథల్లో అత్యాచారానికి గురైనటువంటి స్త్రీలు చాలామంది అత్యాచారానికి గురైన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు, అక్కడ ఆ బాధ నుంచి, ఆ సమస్య, ఆ దుఃఖం నుంచి, ఆ వేదన నుంచి బయటపడలేక వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రేమ పేరుతో మోసపోయిన కుమారక్క అనేటువంటి కథలో ఒక అగ్రకులస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయినటువంటి స్త్రీ. అతను ఈమెకు తెలియకుండా వేరే ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆమె అవమానం పడి తను మోసపోయానని చెప్పేసి ప్రేమలో ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఈ కథల్లో కనిపించే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళు క్రిస్టియానిటీలో ఉండడం వల్ల, క్రైస్తవ మతాన్ని చాలా సీరియస్గా పాటించడం వల్ల వాళ్ళంతా కూడా క్షమా గుణం కలిగి ఉండడం, వాళ్ళ మీద వేధింపులకి పాల్పడే వాళ్ళని, వాళ్ళ మీద అత్యాచారాలకి పాల్పడే వాళ్ళని నిరంతరం అనేక బాధలు పెట్టే వాళ్ళని క్షమించడం, వాళ్ళ మీద కక్ష తీర్చుకోకుండా, వాళ్ళ మీద సాధించకుండా, వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని క్షమించడం, లేకపోతే తమలో తాము బాధపడి దుఃఖపడి ఆత్మహత్యలు పాలవడం, ఇటువంటివన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో మరియా అనేటువంటి కథ చాలా ఆలోచింపజేసే కథ. మరియా కథ ఎక్కువగా చాలా సంకలనాల్లో కూడా, జనరల్గా వచ్చిన సంకలనాల్లో కూడా వచ్చింది. ఇందులో ఒక అగ్రకులస్తుడి లేకపోతే అవును, వినోదిని చెప్పినట్టు కుమారక్క నిజం పాత్ర. చాలా పాత్రలు మరియా కథలో మరియ కానీ, మార్త కానీ, కుమారక్కలో కుమారి కానీ, తర్వాత కట్టాలో చెమిటి కరుణమ్మ కానీ, వీళ్ళందరూ కూడా జలకరమ్మ, బ్లాక్లో జలకరమ్మ కానీ, ఈ పాత్రలన్నీ కూడా సజీవంగా మనకి సమాజంలో కనిపించేవి. ఒక సగటు దళితులు, సగటు బహుజనులు, సగటు దళిత్ క్రిస్టియన్స్ ఇది నాకదే అనుకునేలాగా ఉంటాయి చాలా వరకు. దీనిలో మరియా కథలో మరియా, మార్త అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఆ కుటుంబానికి ఒక అగ్రకులస్తుడు, ఒక బ్రాహ్మణుడు అయినటువంటి వెంకటేశ్వరరావు తోటి స్నేహం ఉంటుంది. ఆ వెంకటేశ్వరరావు స్నేహంతో వాళ్ళు చేసింది ఏం లేదు, కానీ అతనే వీళ్ళింట్లో వచ్చి ఉండడం. అతని పనుల మీద వచ్చినప్పుడు నరసరావుపేటలో హోటల్లో ఉంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి వీళ్ళింట్లోనే ఉండడం. ఆ చాలీచాలని జీతంతో స్కూల్లో అటెండర్గా పనిచేసేటువంటి తండ్రి ఆయనకి మర్యాదలు చేయడం, అందరూ వాళ్ళ ఇంట్లో ఖర్చులు మానుకుని, ఇంట్లో వాళ్ళ అవసరాలు మానుకుని అతనికి మర్యాదలు చేయడం, మంచి తిండి పెట్టడం, వేడి అన్నం, పప్పు, చారు రోజు చేసి 10 రోజులు ఉంటే 10 రోజులు మర్యాదగా చూసుకుంటూ వీళ్ళే పరాయి వాళ్ళుగా బతుకుతారు. అయితే చివరికి అతను చేసింది ఏంటంటే
అతను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నట్టు గుంటూరులో వీళ్ళకి ఒక ఇల్లు ట్రాన్స్ఫర్ కోసం వస్తే అతనే ఇల్లేదో ఒకటి పాడుపడిపోయినటువంటి గుడిసె లాంటిది ఒకటి ఏదో ఉంటే అది ఇచ్చినట్టు ఇచ్చి ఈ పిల్లల్లో మరియ మీద అత్యాచారానికి పాల్పడతాడు. అలాగే మార్త మీద అతని కొడుకు అబ్యూజ్ చేస్తాడు, సెక్షువల్ అబ్యూజ్కి రోజు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే మరియ ఒకరోజు అత్యాచారానికి గురై ఆ అవమానాన్ని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఇది ఆమె బన్వారీదేవి కేసుని చూసినప్పుడు బన్వారీదేవి మీద జరిగినటువంటి రేప్ ఆ నేపథ్యంలో ఈ కథ రాశారు. బన్వారీదేవి మీద రేప్ జరిగితే, అత్యాచారం జరిగితే ఆ కేసులో చివరికి వచ్చింది ఏంటంటే మాది నిప్పులు కడిగే వంశం, లేకపోతే ఒక బ్రాహ్మణుడు, ఒక ఉన్నత కులమస్తుడైనటువంటి ఉన్నత వాళ్ళ ప్రకారం గొప్ప ఆచారాలు సంప్రదాయాలు ఆచార పరాయణుడు అయినటువంటి బ్రాహ్మణుడు, అగ్రకులస్తుడు అంటరానిదైనటువంటి బన్వారీదేవిని ఎలా ముట్టుకుంటాడు, ఎలా తాకుతాడు, ఎలా అత్యాచారం చేయగలుగుతాడు? అతని కుల సంప్రదాయం ప్రకారం, అతని ఆచారం ప్రకారం అతను ఈ దళిత స్త్రీని తాకకూడదు కదా. అందుకని అత్యాచారం ఎలా చేస్తాడని చెప్పేసి కేసు సారాంశం, తీర్పు. అది పేపర్లో చూసిన నేపథ్యంలో ఈమె ఈ కథని మొదలు పెడతారు. ఇక్కడ కూడా వెంకటేశ్వరరావు విషయం ఈ పాప మార్త చెప్తుంది. ఈ వెంకటేశ్వరరావు మా అక్కని రేప్ చేయబట్టి మా అక్క చనిపోయింది, బావిలో దూకి చనిపోయింది అని చెప్పేసి బయట పెడితే వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి బంధువులు ఏమంటారంటే అదే మాట, బన్వారీదేవి విషయంలో ఏమన్నారో అదే మాట అంటారు. నిప్పులు కడిగే వంశం మాది, మా అన్న వచ్చేసి వెంకటేశ్వరరావు వచ్చేసి ఈ అలగాదాన్ని, ఈ మాలదాన్ని, ఈ పాకీముండని వీళ్ళని తాకాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు తాగుతాడని చెప్పేసి అదే తీర్పు వస్తుంది. చాలాసార్లు ఇప్పుడు కూడా మనకి కనిపిస్తుంది, అత్యాచారాలు హత్యలు జరుగుతున్న క్రమంలో అటువంటి మాటలే వినిపిస్తాము. ఎందుకు తాగుతారు, ఎందుకు వెళ్తారు, వాళ్ళని అసలు ఎందుకు ప్రేమిస్తారు, అంత అవసరమే వచ్చింది అనేటువంటి మాటలు. ఇది మరియ కథ చాలా ఆలోచింపజేస్తుంది. భయంకరమైనటువంటి వర్ణన కనిపిస్తుంది. మార్త మీద అబ్యూజ్ చేయడం విషయంలో కానీ, తర్వాత మరియ మీద అత్యాచారం చేయడం కానీ, అమ్మాయిని పనికి ఉపయోగించుకోవడం, ఇవన్నీ. తర్వాత కుమారక్కలో కూడా కుమారి అగ్రకులస్తుడిని ప్రేమించి మోసపోయి ఆత్మహత్య చేసుకుంటే ఆమె బంధువులంతా కూడా అతన్ని క్షమించమని అడుగుతారు, దేవుడిని ప్రార్థిస్తారు. అది దళిత క్రైస్తవుల అతి మంచితనం, లేకపోతే క్షమాగుణం వల్ల వాళ్ళకి కల్ప్రిట్స్కి, నేరస్తులకి చాలా మేలు జరుగుతుంది. వాళ్ళు తప్పించి తిరగలుగుతారు, చక్కగా మర్యాదగా బతకగలుగుతారు. వాళ్ళని బయటకు ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ మతం, దళిత క్రైస్తవులు మత విశ్వాసాలు వాళ్ళని నేరస్తుల పట్ల చాలా దయతోటి, జాలితోటి, లేకపోతే క్షమాగుణంతో వ్యవహరించేలాగా చేస్తుందని చెప్పేసి ఈ కథల్లో చెప్తారు. తర్వాత మనకి 21వ శతాబ్దంలో కూడా ఇప్పుడు స్వచ్ఛ భారత్ లేకపోతే ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. మరుగుదొడ్ల గురించి నాయకులందరూ కూడా చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చడం, మరుగుదొడ్ల గురించి ఇవంతా చెప్తున్నారు. ప్యాడ్ మ్యాన్ అనే సినిమా, తర్వాత ఎలాంటి చాలా వచ్చినాయి. స్త్రీలు, పేద దళిత స్త్రీలు చెంబు పట్టుకుని బయటికి వెళ్ళడం, కట్టకంటారు. అది మా ఊళ్ళలో కూడా కట్ట అంటారు, రైలు కట్ట. ఇక్కడ యాక్చువల్గా ఈ కథలో కట్టలో రైలు కట్ట. అయితే రైలు కట్ట కాకపోయినా మామూలుగా డొంకలోకి వెళ్ళడాన్ని కూడా కట్ట అంటారు. కట్టని డొంకని జనరల్గా అన్నా కూడా కట్టకెళ్ళడం వస్తావా అంటారు. ఆ కథలో రైలు కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ క్రమంలో వాళ్ళు అనేక
అవమానాలు పడటం, దారి పొడుగున అక్కడ వెళ్ళిన క్రమంలో మగవాళ్ళ నుంచి, తర్వాత వచ్చేపోయే వాళ్ళ నుంచి, తర్వాత చీకటి నుంచి అనేక అవస్థలు పడుతూ కొంతమంది రైలు కింద పడి చనిపోవడం కూడా జరుగుతుంది. అవి ఆత్మహత్యలు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆత్మహత్యలు అనుకునే అవకాశం ఉంది. ఆత్మహత్యలు కాదు, జారి పడిపోవడం, తెలిసి తెలియక అక్కడ చూసుకోకుండా వచ్చే రైలు గుద్ది చనిపోవడం ఇట్లాంటి. ఇక్కడ అమ్మాయిలు, అక్కడికి వెళ్ళేటువంటి స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరూ, అమ్మాయి హాస్టల్ నుంచి వస్తుంది, ఆ నేపథ్యంలో కథ వస్తుంది. హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తుంటే రేపటి నుంచి ఇంటి దగ్గర లెట్రిన్ ఉండదు, హాస్టల్లో లెట్రిన్ ఉంటుంది, అక్కడ కట్టకెళ్ళాలి అని అదే దిగులతో అమ్మాయి వస్తుంది. ఈ కథ అంతా కూడా ఆ నేపథ్యంలో నడుస్తుంది. దీనిలో ఆ చాలని చెక్క మీద కూర్చోవడం, అక్కడ పరిస్థితులు, తర్వాత నిలబడటం. ఏం చెప్తుందంటే రైలు కూడా మగవాడే, వచ్చే రైలు అది గూడ్స్ రైలు అయినా సరే పైలట్, లోకో పైలట్ మగవాడే, తర్వాత వెనక ఉండే గార్డు మగవాడే అనడం కాదు. ఇక్కడ రైలు కూడా మగవాడే. రైలు వస్తే మేము నిలబడాలి, నిలబడి వెళ్ళాక మళ్ళీ కూర్చోవాలి. ఆ క్రమంలో కట్టకెళ్ళే క్రమంలో అనేక కథలు, అక్కడికి కలిసి స్నేహితులుగా కలిసి వెళ్ళడం, కలిసి మాట్లాడుకోవడం, ఆ చెంబుడు నీళ్ళే పంచుకోవడం, బాధలు చెప్పుకోవడం, వ్యతలు చెప్పుకోవడం. ఇలా చివరికి ఈ కథ ఒక చెవిటి కరుణమ్మ అనేటువంటి ఒక అమ్మమ్మ, ఒక నాయనమ్మ అక్కడ పడి చనిపోవడం, ఆ రైలు కింద పడి ప్రమాదవశాత్తు ప్రాణం పోగొట్టుకోవడం. ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు మనకి ఇంకా ఈ దేశంలో ఉన్నాయి. ఎన్ని చెప్పినా, ఎంత టెక్నాలజీ గురించి మాట్లాడినా, దేశం ఎంత ముందుకెళ్తుందని చెప్పినా, బేటీ బచావో అని చెప్పినా, బేటీ పడావో అని చెప్పినా, ఇంకా ఈ సమస్యలు, వాళ్ళకి కనీసము టాయిలెట్స్ లేని సమస్యలు ఈ దేశంలో ఇంకా ఉన్నాయి. నీళ్లు లేని సమస్యలు, నీళ్ల కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి, బిందెలు తీసుకుని పడిగాపులు పడాల్సిన పరిస్థితి, ఎవరో దయదలిచి పోస్తే తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఇంకా ఉన్నారు. దాని మీద కట్ట చాలా ఒక దీన్ని చేదు నిజాలని, భయంకరమైనటువంటి వాస్తవాలని బయటపెట్టినటువంటి కథ. అలాగే ఈ కట్ట ప్రచురించబడినటువంటి విధానం కూడా నేను విన్నాను. అందులో వర్ణన, కట్ట కాదు బహుశా ఇంకోటి బ్లాక్, కట్ట కూడా అంతే. కట్ట కూడా అక్కడ ఉండేటువంటి వర్ణన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మర్యాదస్తులకి, లేకపోతే అన్ని అమరిన వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది, ఎబ్బెట్టుగా ఉంటుంది. తర్వాత బ్లాక్ అని మరో కథ ఉంది. బ్లాక్ పాకీ పని వాళ్ళ గురించి. బ్లాక్ అంటే BLACK కాదు, బ్లాక్, ఇది కూడిపోవడం. ఇది ఆ బ్లాక్ గురించి. దీనిలో పాకీ పని చేసేటువంటి జీలకర్రమ్మ కథ. ఆ క్రమంలో అక్కడ వర్ణన అంతా, ఇంటి ముందంతా మర్యాద, ఇంటి ముందంతా శుభ్రం, ఇంటి ముందు పూల మొక్కలు, కళ్ళాపి చల్లుకోవడం, పూల మొక్కలు పెట్టుకోవడం, అందంగా అలంకరించుకోవడం, పూజలు చేసుకోవడం, పునస్కారాలు చేసుకోవడం. వెనక మాత్రం వాళ్ళ రొస్టు అంతా పోగుబడిపోయి డ్రై లెట్రిన్స్, వాటిని ఇంకా చేతులతో ఎత్తేసేటువంటి పాకీ స్త్రీలు, ముఖ్యంగా స్త్రీలు చేతులతోటి, అన్నం తినే చేతులతోటి ఎత్తేయడం. చేతులతో ఎత్తేస్తే వాళ్ళకి వచ్చే వేతనాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి వేజెస్ చాలా తక్కువ. నెలకి 15 రూపాయలు, అట్లా ఇంటికి నెలకి 15 రూపాయలు చొప్పున ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకా ఉంది. వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు లేరు. వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీస్ లేవు, ఎటువంటి పెన్షన్స్ లేవు, ఏ రకమైనటువంటి జాబ్ సెక్యూరిటీ లేదు. ఇలా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎక్కువ మంది దళిత స్త్రీలు పాకీ పనిలో ఉన్నారు. ఇప్పటికీ 10 లక్షల పైన ఈ దేశంలో దళిత స్త్రీలు ఈ పారిశుద్ధ్య పనిలో ఉన్నారు. పనిలో ఉండి అనేక అనారోగ్యాలకి గురవుతున్నారు. అక్కడ ఉండేటువంటి ఆ వాసనలు పీల్చుకోవడం, చేతులతో ఎత్తేయడం, తర్వాత ఆ బకెట్, ఆ వర్ణన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. ఆ బకెట్లో నుంచి మలం ఎత్తుకుని వెళ్తుంటే అది కారి ఆమె మీద పడుతుంది.
అక్కడ వాలేటువంటి పురుగులు, భయంకరమైన పురుగులు. ఆ తర్వాత అయితే ఇంత చేసి కూడా అనేక రకాలైనటువంటి వాళ్ళ చెత్త అంతా కూడా, వాళ్ళ లేకి అని రాస్తుంది, ఆ లేకి అంతా కూడా వెనక పోగుబడి ఉంటే ఆ లేకిని అంతా కూడా ఈమె చేతులతో ఎత్తిపోసి వాళ్ళని ప్రశాంతంగా హాయిగా బతికేలాగా చేస్తే, జలకరమ్మ పేరు తెలియదు వాళ్ళకి, ఆమె పేరు తెలియదు, ఆమె పేరు అనవసరం వాళ్ళ దృష్టిలో, ఆమె ఒక పాకి స్త్రీ మాత్రమే, పేరు తెలియదు, ఆమెని మనిషిగా ఎవరు చూడరు. అయితే ఆమెకి డబ్బు కోసం, పిల్లకి పెళ్లి చేయడానికి డబ్బు అవసరమైతే ఆమె స్నేహితురాలు చెప్తుంది, రాజమ్మ అని ఆమె స్నేహితురాలు ఉంటుంది, ఆమె నువ్వు పని చేస్తావు కదా ఇక్కడ వాళ్ళకి అయితే పని చేస్తావో అక్కడ వాళ్ళని అప్పు అడిగి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అప్పు అడిగితే వాళ్ళందరూ కూడా చాలా హీనంగా మాట్లాడతారు. నీకు అప్పు ఇవ్వాలా, నీకు డబ్బులు అవసరమా, నీ పాకిదానికి నీ ఇంటికి లక్ష్మి రాదు అని చెప్పేసి, నీకు అంత అడిగే హక్కు అర్హత లేదని చెప్పేసి చాలా చేత్కరంగా మాట్లాడితే ఆమె ఒక ఇది చేస్తుంది, ఒక ప్లాన్ చేస్తుంది. ఆమె స్నేహితురాలు రాజమ్మ అని ఇంకొక ఉంటుంది, ఆమె చాలా గడసరి. ఆమె ఈ లెటర్లన్నిటిలో రాళ్ళలో ఏవో వేసేసి అవి బ్లాక్ అయ్యేలాగా చేస్తే మనకు సంబంధించినటువంటి ఒక అతను వస్తాడు, వచ్చి అవి తీస్తాడు. లేకపోతే మీరే దాన్ని తీస్తే కొంచెం ఎక్కువ వస్తాయి డబ్బు, ఆ పనికి కొంచెం ఎక్కువ కూలి ఇస్తారు, ఆ కూలితోటి ఈ పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి ఒక సలహా ఇస్తుంది. ఇస్తే రాళ్ళని, గుడ్డల్ని, వాటన్నిటిని కూడా చుట్టి ఆ లెటర్స్లో వేస్తే అన్నీ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అవి తీయడం ఇదంతా కూడా, చేతులతో తీయడం ఇదంతా కూడా జరుగుతుంది. అయితే చివరికి వాళ్ళు కనిపెట్టేస్తారు, ఈమె కావాలని చెప్పేసి అవి వేసి ఎక్కువ జీతం కోసం, ఎక్కువ కూలి కోసం ఇలా చేసిందని చెప్పేసి ఆమెను ఇష్టానుసారంగా కొడతారు, అవమానకరంగా మాట్లాడతారు, బట్టలు చింపుతారు, ఒంటి మీద ఉన్న బట్టలు లాగి పడేసి కాళ్ళతో తంతారు. ఇలా పాకి పనిచేసేటువంటి దేశం మలాన్ని చేతులతో ఎత్తిపోస్తున్నటువంటి స్త్రీకి చాలని వేతనాలు ఇవ్వడంతో పాటు అనేక పరాభవాలు, ఆమెని మనిషి కంటే ఆమె చెప్తుంది, వాడు ఎలా చూశాడు ఆమెని అంటే వర్ణిస్తుంది, ఒక పెంట కుప్పలాగా చూశాడు, దొడ్డికి పారబోసిన దొడ్డికి ఒక గుట్టలాగా ఉంటుంది, ఆ గుట్టలాగా చూశాడని చెప్పేసి అంత జుగుప్స్గా చూశాడు తన వైపు అని చెప్పేసి చెప్తుంది. ఇలా ఈ కథను రాయటం నిజానికి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. బ్లాక్ అనే కథ రాయటం అనేటువంటిది, ఆ కథ రాయడం ఛాలెంజింగ్గా ఉండటమే కాకుండా దాన్ని ప్రచురించడం కూడా చాలా పెద్ద విషయం. దాన్ని పబ్లిష్ చేయడానికి ఎవరో ముందుకు రాకపోవడం, ఆ విషయం ఇందాక అనింది. ఎవరు ముందుకు రావడం, అసలు చదవడానికి ఇష్టపడకపోవడం, చాలా చీదరగా మొహం పెట్టడం, చదువుతూ చాలా ముక్కు తెలియకుండానే చేతులు ముక్కు దగ్గరికి వెళ్ళిపోతాయి. అలాంటి ఒక దురవస్థని రియలిస్టిక్గా ఉన్నది ఉన్నట్టుగా వర్ణించినటువంటి కథ రాయడానికి ఎవరు ముందుకు రాకపోతే అరుణతార ఈ కథను వేసింది. అరుణతారకి నిజానికి సెల్యూట్ చెప్పాలి. ఇది నిజానికి హార్డ్ రియాలిటీ. భారతదేశంలో ఉండేటువంటి ఈ స్కావెంజింగ్ వర్క్లో ఉండేటువంటి ఉమెన్ని, వాళ్ళ దురవస్థల్ని, వాళ్ళ లైఫ్ని తీసుకొచ్చినటువంటి అరుదైన కథల్లో ఇదొక కథ. తర్వాత కుల వివక్ష తాలూకు చాలా కథలు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా కులానికి సంబంధించిన కూడా ప్రత్యక్షంగా కొన్ని. అది బ్లాకింగ్ టైటిల్, పుస్తకానికి ఇచ్చిన టైటిలే బ్లాకింగ్లో ఒక పాప ఉంటుంది. ఆ పాప చక్కగా సీతాకోక చిలుకలాగా ఆడుకుంటూ రచయిత్రి ఇంటికి మంచినీళ్ళ కోసం వస్తుంది. ఒక అపార్ట్మెంట్లో పిల్లలందరూ ఆడుకుంటుంటారు సెల్లార్లో. అక్కడ మంచినీళ్ళ కోసం ఈమె దగ్గరకు వస్తుంది. ఆమె చక్కగా అందంగా బుట్టబొమ్మలాగా సీతాకోక చిలుకలాగా ఉంటే రచయిత్రి కూడా ముచ్చటపడి చక్కగా స్నేహంగా ఇంట్లో పిలిచి మంచినీళ్ళు ఇస్తుంది. తర్వాత మాటలు కలుపుతుంది. మాటలు కలిపినప్పుడు అంత బాగానే ఉంటుంది.
చక్కగా ఉంటారు. చివరికి తినేటప్పుడు భోజనం చేయమంటుంది. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తుంది పాప. ఆంటీ మీరంటే నాకు చాలా ఇష్టం అంటే, నాకు నువ్వంటే ఇష్టం, చక్కగా మాట్లాడుతున్నావు. పాప చాలా జోవియల్గా మాట్లాడుతుంది, ప్రతి దానిలో కూడా సరదాగా మాట్లాడుతుంది. సరదాగా మాట్లాడటమే కాకుండా చాలా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్తుంది. మేమంతా కూడా టైంకి చేస్తాం, అంతా కూడా సిస్టమేటిక్గా చేస్తాం, టైంని పాటిస్తాము, మా అమ్మ ఇలా చేస్తుంది, మా డాడీ ఇలా చేస్తాడని చెప్పి గొప్పగా అంతా చెప్తుంది. సరే అని చెప్పేసి తినబోయేటప్పుడు ఈమె ఆ పాపకు ఒక పప్పు క్యారెట్ కూర చేసి తను చికెన్ వేసుకుంది. అంతకుముందు ఉన్నటువంటి చికెన్ 2 ముక్కలు వేసుకుని తింటుంటుంది. అప్పుడు ఈ పాప బయట పెడుతుంది, ఆంటీ మీరు బ్రాహ్మిన్స్ కదా అంటే, కాదు. మరి రెడ్డీసా? కాదు. మరి ఏంటి కమ్మాసా? ఇట్లా అన్నీ వస్తే చివరికి నేను దళిత్స్ అని చెప్తుంది రచయిత. దళిత్స్ అంటే ఏంటి? అసలు ఆ పేరు వినడానికే మాకు ఇష్టం లేదు. మా కుటుంబానికి ఆ కులంతో అసలు స్నేహం ఉండదు. మేము వాళ్ళ గురించి అసలు తలుచుకోవడానికే ఇష్టపడం అని చెప్పి అమ్మాయి చెప్పి తను ఒక మాట చెప్తుంది. తనకి డైరీ రాసే అలవాటు ఉంది. డైరీలో తనకి ఇష్టమైనటువంటి విషయాలన్నీ కూడా బ్లూ ఇంక్తో, ఇష్టం లేని విషయాలన్నీ కూడా బ్లాక్ ఇంక్తో రాసుకుంటుంది. నీ గురించి నేను బ్లూ ఇంక్తో రాస్తానని చెప్పేసి ముందు చెప్తుంది. చెప్పి అంతకుముందు పాత విషయాల్లో ఒక ఆమె ఒక ఫ్రెండ్, తనకి ఇష్టం లేని అంటే ఒక దళిత ఫ్రెండ్ అనుకోవచ్చు, ఆ అమ్మాయి ఇచ్చినటువంటి ఫుడ్ని దాని గురించి నేను ఇది చేస్తా బ్లాకింగ్తో రాసుకున్నానని చెప్తుంది. అలా తనకి ఇష్టం లేని విషయం అయిపోయింది ఇది. చివరికి రచయిత్రి గురించి కూడా బ్లాకింగ్తో రాసుకోవచ్చు అని చెప్పేసి ఈ సీతాకోక చిలుక ఒక బొచ్చు పురుగులాగా ఉందని చెప్పేసి చెప్తుంది. ఇది చాలా నిజానికి బ్యూటిఫుల్ స్టోరీ. బ్లాకింగ్ని నెరేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే అంత చిన్న పిల్లల్లో ఈ సమాజం, కుల సమాజం, చిన్న పసిపిల్లల్లో కూడా ఎంత పెద్ద ద్వేషాన్ని దళితుల పట్ల, అణగారిన కులాల పట్ల నూరిపోసాయి. వాళ్ళకి ఫుడ్ విషయంలోనే కాదు, ఆచారాల విషయంలో, అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఫలానా కులం వాళ్ళ సిటీలో ఉండని, అపార్ట్మెంట్లో ఉండని, ఎక్కడన్నా ఉండని, ఎంతనే చదువుకొని వాళ్ళకి క్లియర్ కట్గా ఫలానా కులం వాళ్ళు అంటే మనకి దూరం పెట్టాలి, వాళ్ళని దూరం పెట్టాలని చెప్పేసి పిల్లల్లో కూడా నూరిపోయటం అనే దాన్ని తీసుకొచ్చారు. తర్వాత ఈ వీటిల్లో ఒక భయంకరమైనటువంటి కథ అంటే వెంటాడే కథ జ్వరం వచ్చిందిలో అమ్మాయి ఆకలితోటి అలమటిస్తూ ఎవరికన్నా పని చేసి పెడితే వాళ్ళు నాకు తినడానికి ఏమైనా ఇస్తారు, లేకపోతే ఎవరికన్నా సిగరెట్లు కొనిచ్చి కొట్టుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సిగరెట్లో మరొకటో తెచ్చి పెడితే ఎంతో కొంత డబ్బులు ఇస్తారు, లేకపోతే బిస్కెట్లు ఇస్తారు, కొనుక్కొని తినొచ్చు లేకపోతే అని చెప్పేసి ఆశపడుతుంది. తర్వాత ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తే, అమ్మాయితో కొంత కాలక్షేపం చేస్తే ఆ అమ్మాయి తినడానికి ఏదో ఒకటి ఇస్తుంది, పప్పలు పెడుతుందని చెప్పేసి అనుకుంటుంది. ఇలా అమ్మాయి ఆ తిండి గురించి ఆలోచనలు, తినాలి అని అంటే ఆకలి అనేటువంటిది ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా ఊహలు చేయడానికి, ఊహించుకోవడానికి, ఆలోచన చేయడానికి కారణమవుతుందనే దాన్ని ఇక్కడ క్యాస్ట్తో పని లేకుండా, అమ్మాయి క్యాస్ట్ పరంగా ఎస్తేర్ దళిత క్రిస్టియన్. అయితే ఆకలి అనేటువంటిది ఆమెని ఒక చోట నిలవకుండా చేయటం, రకరకాల ఊహాగానాలు చేయటం అనేటువంటిది, వేడి అన్నం నోరు కాలుతా ఉన్నా కానీ గబగబా మింగాలి, లేకపోతే ఫలానా కూర వేసుకుని తినాలి, ఫలానా ఇది వేసుకుని తినాలి అని చెప్పేసి ఇలా ఊహించుకోవడం. ఇది సగటు శ్రామిక కులాల స్త్రీలకు కాదు, అందరికీ కూడా, శ్రామిక కులాల్లో ఉండేటువంటి పిల్లలకి, పెద్దలకి ఇదంతా కూడా ఏదో ఒక రోజు అనుభవంలో ఉండేటువంటి అంశమే, ఖచ్చితంగా అనుభవంలో ఉంటుంది.
అది కడుపు నిండా తిండి పెట్టలేని స్థితి కుటుంబాల్లో ఉంది. తర్వాత వాళ్ళ ఆలోచనలో ఇంకేమేమి ఉండవు, పెద్ద పెద్ద విషయాలు ఏముండవు, పట్టు చీరలు ఉండవు, పట్టు నగలు ఉండవు, పట్టు లంగాలు కట్టుకోవాలని ఉండదు, ఏమి ఉండదు. ఆ తిండి గురించి ఎంతసేపటికి ధ్యాస ఉండడం అనేటువంటిది ఇదొక ముఖ్యమైనటువంటి శ్రామిక కులాల కుటుంబాలలో ఒక ముఖ్యమైనటువంటి అంశం. మాల్ న్యూట్రిషన్, వాళ్ళకి కనీసపు పౌష్టికాహారం లేకుండా పిల్లలు ఎండిపోవడం, రెల్లుగడ్డి లాంటి జుట్టు, కానీ ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి శరీరం, ఎదగని శరీరం, వయసుకు తగినట్టు ఎదగకపోవడం, ఎండిపోయినట్టు పుల్లల్లాగా ఉండటం, చర్మం అంతా కూడా గిరసబారిపోయి పొడిబారిపోయి ఉండటం, ఇటువంటి అన్నీ కూడా ఈ కథ జ్వరం వచ్చిందిలో తీసుకొస్తుంది. అంటే తిండి లేక అక్కడ ఆకలితో ఉండి స్కూల్కి వెళ్ళలేదని చెప్పేసి చెప్పుకోవడాన్ని కొంచెం ఆమె నెర్వస్గా ఫీల్ అయ్యి, గిల్టీగా ఫీల్ అయ్యి నాకు జ్వరం వచ్చిందని చెప్తుంది. నిజానికి ఇటువంటివి చాలా చాలామందికి, గ్రామీణ పేద దళితులకి ముఖ్యంగా చాలామందికి అనుభవంలో ఉండేటువంటి ఆకలే ఇది. ఈ ఆకలి చూస్తే మనకి ఆ కథ మొత్తం కూడా వెంటాడే ఆకలి ఎట్లా అనిపిస్తుందని సత్యవతి గారు దీనికి ముందు మాట రాశారు. పి సత్యవతి గారు రాసిన ముందు మాటలో అమ్మాయికి కొంచెం కడుపు నిండితే బాగుండని చెప్పేసి మనము ఆ కథ చదివిన తర్వాత కూడా అది వెంటాడుతుంది మనకి చెప్తారు. నిజంగానే చాలా దుర్భరమైనటువంటి స్థితి ఈ కథలో ఉంటుంది. అక్కడ ఎవరు కూడా సరిపోయిన ఇది ఇవ్వరు. ఆమె ఏమనుకుంటుందో పని చేసి పెడితే ఇస్తారని చెప్పేసి, లేకపోతే కొట్టుకెళ్ళి వస్తే ఇస్తారని చెప్పేసి, ఇలా ఎన్ని అనుకున్నా కూడా ఆ అమ్మాయికి కడుపు నిండే పరిస్థితి రాదు. తర్వాత ఈ కథల్లో ఒక ముఖ్యమైనటువంటి కథ తప్పిపోయిన కుమార్తె. ఇది బైబిల్ స్టోరీ. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అనేటువంటి కథ ఉంటుంది. ఆ కథలో కుమారుడు తన వాస్తవికతకి, తన రియాలిటీకి భిన్నంగా వ్యవహరిస్తాడు. అది తెలుసుకుని తిరిగి వస్తాడు, తండ్రి దగ్గరికి వెనక్కి వస్తాడు తప్పు తెలుసుకుని. దీనిలో కూడా తప్పిపోయిన కుమార్తె అదే చేస్తుంది. తప్పిపోయిన కుమార్తె ఏంటంటే, ఈమె పేరు సువార్తవాణి. తన ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉంటుంది తనకి. ఆ బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది, ఆమె పిలిస్తేనే వెళ్తుంది. అయితే వాళ్ళు తనని తక్కువగా చూడకూడదని చెప్పేసి ఈ అమ్మాయి తన మెడలో ఉండే సిలువని, గొలుసుకుండేటువంటి సిలువని, ఆ గొలుసుని తీసి లోపల పర్సులో పెట్టుకుంటుంది. తర్వాత తనకి బొట్టు ఉండదు, మామూలుగా పెట్టుకోదు. అయితే అప్పుడు ఒక స్టిక్కర్ పెట్టుకుంటుంది. ఇలా తన మామూలుగా ఉండేటువంటి దీన్ని అపీరెన్స్కి భిన్నంగా, తన ప్రవర్తనకి, తన బయట ఉండేటువంటి రొటీన్గా ఉండేటువంటి దానికి భిన్నంగా తనని హిందూ అనుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అక్కడ ఆ కుటుంబం ఆమె పట్ల వ్యవహరించే తీరు, ఆమెని అవమానించిన తీరు, ఆమె కులాన్ని దాచిపెట్టుకోవాలని ప్రయత్నించినా అది దాగదు. పైగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఈ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళి ఆమెని లోపరుచుకోవాలని చెప్పేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, డబుల్ మీనింగ్స్తో మాట్లాడి ఆమెతోటి రహస్యంగా ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటితోటి అమ్మాయి నేను ఎందుకు ఈ బొట్టు పెట్టుకోవాలని చెప్పేసి బొట్టును తీసి డస్ట్బిన్లో పడేసి పర్సులో ఉన్న క్రాస్ తీసి మెడలో వేసుకుని బయటకు వచ్చేస్తాను. ఇలా నాకు సంబంధం లేని, నాకు విలువ లేని, నాకు ఆత్మగౌరవాన్ని ఇవ్వని బిహేవియరు, ఆ సంబంధాలు, ఆ స్నేహాలు నాకు అవసరం లేదని చెప్పేసి ఇసిరి కొట్టేసి బయటకు వస్తుంది. తర్వాత ప్రియుడు కావాలనేటువంటి మరో కథ. ప్రియుడు కావాలలో
ఇది కూడా కాలేజీకి సంబంధించి చదువుకున్న అమ్మాయి, అన్నీ ఉన్న అమ్మాయి, చదువుకుని వెసులుబాట్లు, ఆర్థికంగా వెసులుబాట్లు ఉన్న అమ్మాయి, విద్యావంతురాలే కాకుండా ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ కూతురు. ఆ అమ్మాయిని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చుట్టం. అమ్మాయి రూపురేఖలు కొట్టొచ్చినట్టు ఈ అమ్మాయి దళిత్, ఈ అమ్మాయి ఎస్సీ, లేకపోతే ఈ అమ్మాయి క్రిస్టియన్ అని చెప్పేసి కొట్టొచ్చేటువంటి రూపం. ఆ రూపంతో ఇతరులు ప్రవర్తించే తీరు, ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో ఇతరులు ప్రవర్తించేటువంటి తీరు, దానిలో చివరికి అమ్మాయి ఒకడు భారీగా కావాలంటే మరొకడు పెళ్లి చేసుకోకుండా ఒక లివ్ ఇన్ రిలేషను, అంటే అతను వేరే ఉద్దేశం ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఎప్పటికీ కూడా నువ్వు పెళ్లి చేసుకున్నా నేను పెళ్లి చేసుకున్నా మన ప్రేమ మాత్రం ఇలాగే ఉండాలి అంటే ఆమెతోటి ఒక ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రపోజ్ చేస్తాడు. ఇంకొక వ్యక్తి మా అభ్యుదయవాది. ఆ అభ్యుదయవాది ఏంటంటే ఇంట్లో అందరూ కూడా ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. అయితే దళిత్ లేరంట, అందరూ ఉన్నారు, దళిత్ లేరు. నీ రూపం బాగా సూట్ అవుతుంది మా ఆదర్శాలకి, మేము అనుకున్న ఆదర్శాలకి, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటువంటి మా దీనికి, మా స్కీమ్లో నువ్వు బాగా పనికొస్తావని చెప్పేసి అడుగుతాడు. అయితే వీటన్నిటికీ ఆమె అవమానపడి, నాకు వీళ్ళందరూ కాదు కావాల్సింది, నన్నుగా ప్రేమించేవాడు కావాలని చెప్పేసి, ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ, అది కాదు, నన్నుగా ప్రేమించేవాడు కావాలి, ప్రియుడు కావాలని చెప్పేసి అంటుంది. తర్వాత ఇలా వరుసగా వెళితే ఇందులో చాకలికూడు అనే ఒక కవిత ఉంది. చాకలికూడులో ఒక చాకలి రజిక కులస్తురాలైనటువంటి వర్ధనితోటి దళిత్ క్రిస్టియన్ అయినటువంటి రచయిత్రికి ఉండే స్నేహం. ఆ స్నేహంలో ఈ చాకలి వృత్తి, ఆ వృత్తికి తాలూకు జీవితం, గ్రామాల్లో వాళ్ళు ఇంటింటికి వాళ్ళు చేసేటువంటి కుల వృత్తి, బట్టలు ఉతికి తిరిగి వాళ్ళు ఇచ్చేటువంటి అన్నం తెచ్చుకుని తినడం అనే దాని మీద చాకలికూడు, అది చాలా అవమానకరంగా ఉంటుంది. వాళ్ళు చదువుకుని, అమ్మాయి చదువుకుని, వర్ధని చదువుకుని ఉద్యోగస్తురాలై వీటన్నిటిని అధిగమించాలి, చదువే దానికి పరిష్కారం, ఈ కుల వృత్తి నుంచి బయటపడటానికి. ఇట్లా అన్నం తెచ్చుకొని తినడం అనేటువంటిది, వండుకోకుండా వాళ్ళు ఇచ్చిన దాన్ని తిని దాని మీద ఆధారపడి బతకటం అనే దాని మీద ఈ కథ. వాళ్ళ మధ్య ఉండేటువంటి మంచి స్నేహం, కులాల మధ్య, వివిధ బహుజన కులాల మధ్య ఉండాల్సినటువంటి ఒక ఐక్యత, సంఘీభావం అనేటువంటిది చాకలికూడులో కనిపిస్తుంది. తర్వాత ఈ కథల్లో ముఖ్యమైనటువంటి కథ వినోదిని దృక్పథాన్ని, వినోదిని స్టాండ్ పాయింట్ ఏంటో చెప్పేటువంటి కథ అత్త అంబేద్కర్ లాగా ఉంది. ఈ కథ నాకు బాగా నచ్చింది. దీంట్లో అత్త ఉంటుంది, మేనత్త ఉంటుంది. మేనత్త దగ్గరికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు వెళ్తారు చూడటానికి. ఆమె ఒక్కతే ఉంటుంది, భర్త చచ్చిపోయి, పిల్లోడు ఎక్కడికో వెళ్ళిపోయి, ఆమె ఒంటరితనంతో కూలి పని చేసుకుంటూ పొగాకు కంపెనీల్లో పనిచేస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి అక్క చెల్లెళ్ళు వెళ్తారు. వెళ్తే ఒక అక్క, పెద్ద అక్క భర్త చనిపోతే ఆమె హిందూ స్త్రీలాగా వాటి తాలూకు గాజు పూసలు తీసేసి వైధవ్యం, సొకాళ్ళు వైధవ్యం ఏదైతే అంటారో దాన్ని పాటిస్తూ అన్నీ తీసేసి ఉంటుంది. ఇంకొక అంటే దానికి కారణాలు చెప్తుంది. నేను సమాజంలో ఉన్నాను, నా చుట్టూ హిందువులు ఉన్నారు, అందరూ ఉన్నారు, నేను సిటీలో ఉన్నాను, టౌన్లో ఉన్నాను, అయితే వాళ్ళు అన్ని కులాల మధ్య ఉన్నాను కాబట్టి, ముఖ్యంగా నా చుట్టూ ఉండేటువంటి హిందువులు నన్ను విమర్శిస్తారు కాబట్టి వాళ్ళలాగే నేను ఈ గాజు పూసలు తీసేసి భర్తలేనితనాన్ని, వైధవ్యాన్ని నేను పాటిస్తున్నానని చెప్పేసి చెప్తుంది. మరొక సిస్టర్, రెండో ఆమె కూడా ఏం పెట్టుకోదు, గాజు పూసలు కానీ బొట్టు కానీ ఇవేం పెట్టుకోదు. ఆమె ఏంటంటే నేను క్రీస్తుని నమ్ముకున్నాను కాబట్టి, దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి
దేవుడి దానిలో భాగంగా ఇవన్నీ కూడా తీసేసి సింపుల్గా ఉంటున్నాను, దేవుడికి ప్రీతిపాత్రంగా ఉండడమే నాకు కావాల్సింది అని చెప్పేసి ఈ సింప్లిసిటీ, లేకపోతే ఏం పెట్టుకోకపోవడం అనేటువంటిది కొన్ని క్రైస్తవ శాఖల్లో ఉన్నాయి, అలా ఉంటుంది. తర్వాత ఇంకొక లాస్ట్ ఆమె రచయిత్రి, ఆమె ఒక ఫెమినిస్ట్గా ఈ గాజు పూసలు లేకపోతే ఈ బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ కూడా పురుష స్వామ్యానికి లేకపోతే పితృస్వామిక లక్షణం అని చెప్పేసి తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఏమి పెట్టుకోకుండా వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే ఇవి: నేను భర్త చనిపోయాడు కాబట్టి తీసేశాను, రెండో ఆమె నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి యేసుక్రీస్తుని ఆయనకి ప్రీతిపాత్రంగా ఉండడానికి ఇలా సింపుల్గా బతుకుతున్నాను, మూడో ఆమె నేను ఫెమినిస్టుని కాబట్టి నేనేమీ పెట్టుకోలేదని చెప్తుంది. అయితే అత్త ఏమంటుందంటే వీళ్ళ ముగ్గురిని కూడా ఖండిస్తుంది. నువ్వు వాళ్ళ కోసం హిందువులని అనుసరిస్తూ ఆ వైదవ్య లక్షణాలని పాటించాల్సిన పని లేదు, నిజానికి వాళ్ళే పాటించటంలా. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆమె చెప్పేది చాలా మోడర్న్. ఆమె హిందువులు సోకాల్డ్ ప్రివిలేజ్డ్ కాస్ట్, ప్రివిలేజ్డ్ సెక్షన్స్, వాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా అన్ని నగలు పెట్టుకుని భర్త చనిపోయిన తర్వాత కూడా హాయిగా రాజకీయాల్లో తిరుగుతున్నారు. మనం టీవీలో చూస్తున్నాం. వాళ్ళే అంతా శుభ్రంగా ఆ వైదవ్యాన్ని పాటించకుండా చక్కగా పట్టు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని తిరుగుతుంటే నీకేమొచ్చింది, ఉన్నవి తీసేసి వాళ్ళని అనుసరిస్తున్నావు, వాళ్ళ ఆచారాన్ని నువ్వే పాటిస్తున్నావు, అసలు వాళ్ళే పాటించట్లేదని చెప్పేసి విమర్శిస్తుంది. తర్వాత రెండో ఆమెను కూడా క్రిస్టియన్స్ అనుకునే వాళ్ళు అందరూ ఒకటి కాదు. అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ వేరు, దళిత క్రిస్టియన్స్ వేరు. అప్పర్ కాస్ట్ క్రిస్టియన్స్ చక్కగా ఇజ్రా శాస్త్రి, ఆ శాస్త్రి, ఈ శాస్త్రి, మోజెస్ చౌదరి, మోషే చౌదరి, ఇట్లా మంచి మంచి ఆ పేర్ల చివర వాళ్ళ కుల పేర్లని అంతే తోకలను పెట్టుకొని చక్కగా వాళ్ళు క్యాస్ట్ ప్రివిలేజ్ని అనుభవిస్తూ, తర్వాత ఫైనాన్షియల్ స్టేటస్ని అనుభవిస్తూ, వాటి సింబల్స్ని అనుసరిస్తూ పాటిస్తూ ప్రివిలేజ్డ్గా బతుకుతున్నారు. చక్కగా వాళ్ళు కూడా, వాళ్ళ స్త్రీలు కూడా ఏది క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి అప్పర్ కాస్ట్ ఉమెన్ కూడా బొట్టు పెట్టుకుని మంచి చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని చేతిలో బైబిల్ పెట్టుకుని వెళ్తుంటే నువ్వేంటి ఏమీ లేకుండా అలా ఉండి నువ్వేం సాధిస్తావు, అటు ఇటు కాకుండా పోతావు అని చెప్పేసి ఆమెనంటుంది. తర్వాత మూడో ఆమె నేను స్త్రీవాదిని అని చెప్పింది కదా, స్త్రీవాదులు అంటే ఎవరు అని చెప్పేసి ఒక ప్రశ్న. స్త్రీవాదులు అంటే ఎవరు అంటే వాళ్ళు అన్నీ తీసేస్తారమ్మా, అత్త ఏమీ పెట్టుకోరు, వాళ్ళు జుట్టు కత్తిరించుకుంటారు, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు, నగలు ఏం పెట్టుకోరు, చెవులకు కూడా ఏం పెట్టుకోరు, మెడలో ఏం వేసుకోరు అని చెప్పేసి చెప్తే మరి ఇంకేం పెట్టుకుంటారు అంటే వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. అన్నీ తీసేసి మిగతా ఏమైతే మనము స్త్రీకి అలంకరణలు అని చెప్పేసి అనుకుంటారో నగలు ఇవన్నీ కూడా నగలు, తర్వాత చెవులకి పెట్టుకునేవి, తర్వాత కాటుక పెట్టుకోరు, జుట్టు కత్తిరించుకుంటారు, ఇలా చెప్తూ ఏం పెట్టుకుంటారంటే బొట్టు పెట్టుకుంటారు. మరి బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు కూడా పెట్టుకోకూడదు కదా. బొట్టు వాళ్ళకి సమాజంలో ఒక ప్రివిలేజ్, వాళ్ళ విలువంతా వాళ్ళ గొప్పతనం అంతా బొట్టులోనే ఉందని చెప్పేసి భావిస్తారు. మరి నీకేం చెప్పారు, నువ్వు అడగలేదా అంటే బొట్టు పెట్టుకోకపోతే విధవ అనుకుంటారని చెప్పేసి పెట్టుకుంటున్నాము అని చెప్పి తన ఫెమినిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారని చెప్తూ, ఇక్కడ విధవ అనుకుంటారని కాదు, వాళ్ళ విలువంతా కూడా బొట్టులోనే వాళ్ళ ప్రివిలేజ్ ఉందని చెప్పేసి చారడంత కాసంత బొట్టు, రూపాయి కాసంత బొట్టు పెట్టుకున్న స్త్రీవాదులు అటు క్యాస్ట్ ప్రివిలేజ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వెందుకు అటు ఇటు కాకుండా పోయావు? నీకు బొట్టు లేదు, నగలో లేవు, వాళ్ళు కనీసం బొట్టన పెట్టుకున్నారు. బొట్టు పెట్టుకోకుండా, నగలో పెట్టుకోకుండా, వాళ్ళ దృష్టిలో విలువ లేకుండా, సమాజం దృష్టిలో విలువ లేకుండా నువ్వెందుకు ఇలాగా ఇతరుల కోసం ఇదయ్యారని చెప్పేసి ఆ చివరికి చెప్పేది ఏంటంటే, ఈ అక్క చెల్లెళ్ళు ముగ్గురు కూడా మీరు ఇతరుల విలువలు సమాజంలో సోకాల్డ్ అప్పర్ కాస్ట్లు ఎవరైతే ఉన్నారో, సోకాల్డ్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు రూపొందించిన విలువల ప్రకారమే మీరు బతుకుతున్నారు, వాళ్ళు రూపొందించిన వాళ్ళ ఫ్రేమ్లోనే మీరు జీవిస్తున్నారు.
మీ అలంకరణ, మీ రూపురేఖలు, మీ అపీరెన్స్ అంతా కూడా వాళ్ళ ఫ్రేమ్లోనే ఉంది తప్ప మీకంటూ ఒక ఫ్రేమ్ లేదు. మీరు ఒక ఫ్రేమ్ పెట్టుకోవాలి. మీ విలువలు మీరు పాటించాలి. ఆత్మగౌరవాన్ని చాటాలి. కులాన్ని దాచిపెట్టుకోవద్దని చెప్తుంది. ముఖ్యంగా కులాన్ని, నేను ఫలానా కులం, నాది ఫలానా తిండి, నాది ఫలానా ఆచారం, నేను ఇలాగే ఉంటాను అని చెప్పుకోవడం, అది ఒక కొండెక్కి ప్రకటించాలి. కొండెక్కి ప్రకటించడం, నాది ఇది అని చెప్పి ప్రకటించడం కంటే ఆత్మగౌరవం ఏదీ లేదని చెప్పేసి అత్త చెప్తుంది. ఇలా అత్త గురించి చెప్పేటప్పుడు కూడా మంచి వర్ణన ఉంటుంది. అత్త ఒకసారి అచ్చం నాన్నలాగా ఉంటుంది. అంటే నాన్న చాలా ప్రేమ, నాన్నకి సంబంధించిన మనిషి కాబట్టి ఆమె నాన్నలా కనిపిస్తుంది. ఒకసారి వేగు చుక్క పొడుస్తుంది. మాట్లాడుకుంటే వీళ్ళంతా కూడా కూర్చొని అప్పుడు వేగు చుక్క ఆకాశంలో పొడుస్తుంది. అత్త మాట్లాడే విధానం, ఆమె జ్ఞానం, ఆమె తెలివి, ఆమె ముక్కుసూటితనం అదంతా కూడా చూస్తే అత్త వేగు చుక్కలాగా కనిపిస్తుంది. ఒకసారి అచ్చం అత్త మాలపల్లిలాగా కనిపిస్తుంది. మరి ఇంకొకసారి అత్త ఒక జ్ఞానిలాగా కనిపిస్తుంది. చివరికి వీళ్ళని బసెక్కించడానికి వస్తుంది. బసెక్కించడానికి 4 రోడ్ల కూడల్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర బసెక్కించాలి. ఈ ఆత్మగౌరవం గురించి చాలా సూటిగా చెప్పిన అత్త అంబేద్కర్ లాగా కనిపిస్తుందని చెప్పేసి చెప్పడం ఈ కథలో ముఖ్యమైనటువంటి విషయం. ఇలా సైద్ధాంతికంగా మంచి క్లారిటీ ఉన్నటువంటి కథ ఇది. వినోదిని స్టాండ్ పాయింట్ బహుశా ఈ కథలో క్లియర్గా కనిపిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా కథల్లో బొట్టు గురించి ఒక చర్చ వస్తుంది. బొట్టు దేనికి సింబల్ అయితే, బొట్టు ప్రాథమికంగా ఫలానా క్యాస్టు, ఫలానా రిలీజన్ అని చెప్పేసి సింబల్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దీంట్లో ఎలిట్ సెక్షన్స్ కూడా బొట్టు పెట్టుకోవటం. ఐశ్వర్యరాయ్ బొట్టు పెట్టుకోదు, ఇంకా చాలామంది బొట్టు పెట్టుకోరు. అయితే అదొక చర్చ అనుకోండి. అయితే దీంట్లో ఈ కథల్లో చాలా వరకు దళిత క్రిస్టియన్ నేమ్సే ఉంటాయి మనకి. కరుణమ్మ అని కానీ, తర్వాత ఎస్తేరు, మరియా, మార్త, రెబ్బక, తర్వాత సువార్తవాణి, దేవమణి, ఇలా ఆ పేర్లన్నీ కూడా దళిత క్రిస్టియన్స్ పెట్టుకునేటువంటి పేర్లతో పాటు వర్ణన, అది నెరేషన్లో కూడా అంత దళిత్ డిక్షన్ అనేటువంటిది తీసుకొచ్చారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నరసరావుపేట చుట్టుపక్కల దళిత వాడల్లో మాట్లాడుకునే భాష, దళిత వాడల్లో ఆ పదాలు, ఆ వస్తువులు, లైఫ్, తిండి, ఇదంతా కూడా తీసుకొచ్చారు. అది ఎలా ఉంటుందంటే, ఒక చోట అత్త గురించి చెప్పే దాంట్లోనే అత్త ఇంటర్నెట్కి వెళ్ళి నీళ్లు పోసుకుని వస్తుంది. స్నానం గబగబా వేడి నీళ్ళు దిమ్మరించుకుని వస్తుంది. దిమ్మరించుకుని వచ్చి వీళ్ళ ముందు కూర్చుని, మేనకోడళ్ళ ముందు కూర్చుని జాకెట్ వేసుకుంటుంది. అది నిజంగా మామూలుగా కనిపించేటువంటి ఒక దృశ్యం. తర్వాత ఒక గుంట గిన్నె, బొడ్డు గిన్నె అంటారు దాన్ని. బొడ్డు గిన్నె అని ఆమె వదలకుండా, అది వాళ్ళ నాన్న కొనిచ్చాడు కాబట్టి ఆ బొడ్డు గిన్నెలోనే అన్నం తింటూ ఉంటుంది. బొడ్డు గిన్నె చాలా తరాలు, చాలా సమస్యలు చూసింది. బొడ్డు గిన్నె నాన్న ప్రేమను చూసింది, అన్నయ్య ప్రేమను చూసింది, నాన్న పోవడం చూసింది, అన్నయ్య పోవడం చూసింది. తర్వాత ఆమె అంతా సంసారాన్ని నెత్తినేసుకుని ఒంటరితనంతో ఇంకా వృద్ధాప్యం వచ్చినా కూడా కూలి పని చేసుకుంటూ బతకడం. ఆ క్రమంలో ఆ బొడ్డు గిన్నె సొట్టలు పడిపోతుంది, బరువు తగ్గిపోతుంది. అంతకుముందు దిట్టంగా చక్కగా బరువుగా గుండ్రంగా మెరుస్తూ ఉండే బొడ్డు గిన్నె మచ్చలు పడిపోతుంది, దాని మీద గీతలు పడిపోతాయి, సొట్టలు పడిపోతుంది, మొత్తంగా బొడ్డు గిన్నె పలస పడిపోతుంది. అప్పుడు అత్త ఈ బొడ్డు గిన్నెలాగా ఉందని చెప్తుంది. ఇలా
ఆ, ఒక దీంట్లో సౌందర్యం, ఆ, మనం దళిత ఈస్థెటిక్స్ అంటారు దాన్ని, నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ అలాంటి ఒక సౌందర్యం వాళ్ళ లైఫ్ నుంచి వచ్చినటువంటి సహజంగా వచ్చినటువంటి సౌందర్యం ఆ వర్ణంలో చాలా చోట్ల ఉంటుంది. అదే అత్త కథలో చుట్ట గురించి ఉంటుంది, పొగాకు చుట్ట గురించి. పొగాకు కాడ, పొగాకు కాడ నిలువున చీల్చి చుట్టినటువంటి 2 పొగాకు చుట్టల్లాగా ఉండేవాళ్ళంట. ఎవరు? ఈ మేనత్తను వాళ్ళ నాన్న. వాళ్ళ కలర్ కానీ వాళ్ళ ఉండడం కానీ ఇదంతా కూడా పొగాకు ఈయనని 2 ముక్కలు చేసి చుట్టలు చుడితే ఆ చుట్టల్లాగా ఇద్దరు ఉండేవాళ్ళు. తర్వాత ఆమె ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఎండిపోయి తేమ లేకుండా పోయి ఒక ముసలాయనకి ఇచ్చినటువంటి ఎండిపోయిన చుట్టలాగా ఉందని చెప్పేసి చెప్పడం. ఈ కథలోనే కాదు, చాలా కథల్లో వర్ణనలన్నీ కూడా చాలా సహజంగా ఉంటాయి. అవి పర్టికులర్గా ప్రత్యేకించి చెప్పినట్టు, పనిగట్టుకుని చెప్పినట్టు, లేకపోతే ఒక ప్రయత్నపూర్వకంగా ఏదో చెప్పినట్టు అనిపించవు. చాలా సహజంగా వస్తాయి. వాళ్ళు తినే తిండి ఎక్కువగా బీఫ్ గురించి దీంట్లో పదే వస్తుంది. అంటే అది పనిగట్టుకుని రాసినట్టు కాదు కానీ సహజంగా ఈ తండ్రి టిఫిన్ తీసుకుని కాడ టిఫిన్ తీసుకుని ఆ మాంసం దగ్గరికి పిల్లలు కూడా తీసుకెళ్తుంటారు. వాళ్ళతో పాటు చేపట్టుకుని వెళ్తుంది నాన్నతో పాటు. అది చాలా మనకి కనిపించే దృశ్యం. వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తారు. అక్కడేం పని లేకపోయినా కూడా వెళ్తుంటారు సరదాగా. వెళ్ళి కొసరి నాకు ఇంకొకటి వేయమని చెప్పేసి, ఒక ముడుసు వేయమని చెప్పేసి, ఇంకొకటి వేయమని చెప్పేసి, కార్జ్యం వేయమని, లివర్ ముక్క వేయమని చెప్పేసి అడిగి తీసుకురావడం. తర్వాత నాన్న బీడీ ముట్టించుకోవడం. ఇంటికి వచ్చి అక్కడ పెట్టేసి అప్పటికే స్నేహితులు ఉంటారు, ఆయన స్నేహితులు, వాళ్ళతో పాటు బీడీ ముట్టించుకుంటూ బయటికి వెళ్ళిపోతారు. అదొకటి. తర్వాత అనేక అంశాలు వాళ్ళ డే టు డే లైఫ్లో జరిగేటువంటి కొట్టొచ్చినట్టు కనిపించేటువంటి అనేక అంశాలు. ఇల్లు పైకప్పు గడ్డి, పైన కప్పినటువంటి గడ్డి అది రేగిపోవడం, చెరిగిపోవడం, వర్షానికి తడిసిపోవడం, నానిపోవడం, ఇట్లాంటివి. తర్వాత దడి, స్నానాల గది అంటే గది ఏముండదు, అది చుట్టూ దడి కట్టుకొని ఆ దడిలో స్నానం చేయడం, ఒక మరుగు కోసం దడి లాంటివి కట్టుకోవడం. ఆ దడిలాగా ఉందని చెప్పేసి ఒక చోట వర్ణిస్తుంది. తర్వాత చాలా విషయాలు మనకి ఒక విలన్ ఆత్మహత్య, ఒక విలన్ ఆత్మహత్య, ఈ కథ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ కథలో ఒక వ్యక్తి ఉంటాడు. తర్వాత అమ్మాయిల్ని అతను మోసం చేస్తుంటాడు, వాళ్ళని సెక్షువల్గా అబ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా పనికి తీసుకెళ్తూ ఆ పని క్రమంలో వాళ్ళకి ఆశలు చూపించి డబ్బులకి ఎరేయటమే కాకుండా వాళ్ళు కూడా, ఆ అమ్మాయిలు కూడా కొంతమంది తెలియకుండా ఇంట్లో అవసరాల కోసం వాటి కోసం రోడ్డు మీదకి హైవే దీనిలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఆ డబ్బుకి వాళ్ళ శారీరక అవసరాలు తీర్చి రావడం, దాని మీద కూడా ఈ కథ ఉంది. దాని మీద కూడా ఇందులో వర్ణిస్తాం. తర్వాత అతను వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ మీద లైంగిక దోపిడీకి పాల్పడేటువంటి వ్యక్తి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటాడు. అతనికి వేరే సమస్యలతోటి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుంటే అతని గురించి అతని పీడనకి గురయ్యేటువంటి, అతని నుంచి వేధింపులకు గురయ్యేటువంటి వాళ్ళు చెప్పుకుంటారనమాట. అతను చనిపోవడాన్ని ఒక విలన్ ఆత్మహత్యగా వాళ్ళు చెప్పుకుంటారు. ఇలా ఈ 11 కథలు చాలా దళిత క్రైస్తవ జీవితానికి సంబంధించి, ముఖ్యంగా స్త్రీల దృక్కోణం నుంచి అన్ని అంశాలని తడిమి చూసాయి. ఇందులో ఒక చర్చ ఏంటంటే
అత్త అంబేద్కర్ లాగా ఉంది అనే దాంట్లో ఇతరులను అనుసరించొద్దు, అనుకరించొద్దు అనేది ఇదంతా ఉంది. ఆత్మగౌరవ ప్రకటన చేయాలని ఉంది. అయితే ఇక్కడ ఇతర కులాల్లో అంటే హైందవ కులాల్లో, బ్రాహ్మణీయ కులాల్లో, లేకపోతే సొకాళ్ళు అప్పర్ కాస్ట్లో స్త్రీల మీద హింస ఉంటుంది, స్త్రీలని అణచివేయటం ఉంటుంది, వాళ్ళని గుండు కొట్టి విధవల్లాగా నిర్బంధ వైధవ్యానికి గురి చేయటం, తర్వాత వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మూలను పడేసేటువంటి పరిస్థితి ఉంది. అది మన దళిత కులాల్లో లేదు కదా అని చెప్పేసి చర్చ. అది నిజమే ఒక రకంగా. రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు పనిచేసింది కూడా, సొకాళ్ళు బ్రాహ్మణికలు రిఫార్మర్స్ సంస్కర్తలు పనిచేసింది కూడా వాళ్ళ సమస్యల మీదే. అయితే దళిత కులాల్లో పితృస్వామ్యం లేదని చెప్పేసి ఈ కథలో చెప్తుంది. దళిత కులాల్లో మనల్నేమి మూలను కూర్చోబెట్టడం లేదు కదా, లేకపోతే మనమేమి అలంకరించుకుని భర్త కోసం ఎదురు చూడటం లేదు కదా, మనకేమి ఇటువంటి ఇది లేదు కదా అని చెప్పేసి ఈ కథలో చర్చిస్తుంది. అయితే దళిత కులాల్లో కూడా పితృస్వామ్యం ఉంది. పితృస్వామ్యం అది ఏ మేరకు ఉందనేటువంటిది వేరే చర్చ. అయితే దళిత కులాలు, అణగారిన కులాలు అన్నీ కూడా, ఈ ఆదివాసీ కులాలు కూడా ఎప్పుడో పితృస్వామ్యాన్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. చాలా కాలం క్రితమే సంస్కృతీకరణ, ఏదైతే సాంస్టైజేషన్ అని చెప్పేసి ఎంఎన్ శ్రీనివాస్ ఆంథ్రోపాలజిస్ట్ అన్నాడో, ఆ సాంస్టైజేషన్కి ఈ కులాలన్నీ కూడా, అనార్య కులాలు లేకపోతే అణగారిన కులాలన్నీ కూడా ఎప్పుడో గురవడమే కాకుండా అన్ని అంశాలలో వాళ్ళని పాటిస్తున్నారు. అది పితృస్వామ్యం విషయంలో కూడా పాటిస్తున్నారు. పితృస్వామ్యాన్ని ఎప్పుడో తీసుకుని పాటిస్తున్నారు. ఇప్పుడు దళిత కులాల్లో కూడా వరకట్నం ఉంది, దళిత కులాల్లో కూడా హింస ఉంది. అయితే ఆ రేంజ్ తక్కువ కావచ్చు కానీ హింస లేదని చెప్పేసి, ప్యాట్రియార్కి పితృస్వామిక విలువలు లేవని చెప్పేసి మనం చెప్పలేము. అయితే ఇది వినోదిని అవగాహన అనుకోవచ్చు, అది ఈ కథల్లో కనిపిస్తూ ఉంది. అంటే తప్పిపోయిన కుమార్తె కానీ ఇవన్నీ కూడా కొన్ని కథలు, ముఖ్యంగా ప్రియుడు కావాలి, తప్పిపోయిన కుమార్తె, అత్త అంబేద్కర్ లాగుంది, ఈ కథలు దళిత క్రైస్తవ స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటే కథలు. వాళ్ళల్లో ఉండేటువంటి అటానమీ, వాళ్ళల్లో ఉండేటువంటి ఒక ధిక్కారాన్ని చాటేటువంటి కథలుగా మనం భావించవచ్చు. అయితే అన్ని అంశాలు, దళిత స్త్రీలకు సంబంధించినటువంటి శ్రామిక దృక్పథం, వాళ్ళ శ్రమ దోపిడీకి గురవడం, ఎటువంటి విలువ లేకపోవడం, వాళ్ళని కనీసపు మనుషులుగా గుర్తించకుండా ఒక మలం కంటే హీనంగా చూడటం అనేటువంటి దాన్ని దీనిలో తీసుకొచ్చి చివరిగా ఇలా ఉండాలని చెప్పేసి చివరి కథగా పెట్టడంలో ఉద్దేశం కూడా అంతే కావచ్చు. అత్త అంబేద్కర్ లాగా ఉందనేటువంటిది చివరి కథ. మొదటి కథ మరియా అయితే చివరి కథ అత్త అంబేద్కర్ లాగా ఉందనేటువంటి కథ. మరియా అత్యాచారానికి గురయ్యి ఆత్మహత్యకి పాల్పడిన ఒక ప్యాథటిక్ స్టోరీ, నిరాశాజనకమైనటువంటి కథ. అయితే చివరికి అత్త అంబేద్కర్లా ఉండేటువంటి కథ అటానమీ, దళిత స్త్రీల అటానమీ, స్వావలంబన లేకపోతే సాధికారత, అవన్నీ కూడా ప్రతిబింబించేటువంటి ఒక గొప్ప పాజిటివ్ స్టోరీ ఇది. అలాగే తప్పిపోయిన కుమార్తె, ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని ప్రకటిస్తూ బయటకు వచ్చేటువంటి స్త్రీల కథలు. ఇలా బ్లాక్ ఇంక్, వినోదిని కథా సంపుటి బ్లాక్ ఇంక్ తెలుగు కథానిక సాహిత్యంలో లేకపోతే కథా సాహిత్యంలో ఒక గొప్ప చేర్పుగా మనం భావించవచ్చు. నాకు నిజానికి నేను సాహిత్య విద్యార్థిని కాదు కాబట్టి దీనిలో ఉండే సాహిత్య విమర్శపరమైనటువంటి అంశాలు నేను చెప్పలేకపోయి ఉండొచ్చు. నేను ఈ చర్చలో సమర్థవంతంగా తీసుకొచ్చానో లేదో తెలియదు, కానీ ఇందులో సామాజిక అంశమే ప్రధానం నా దృష్టిలో. ఇందులో సాహిత్యపరమైన విలువలు లేకపోతే సాహిత్యపరమైన శిల్పము ఇవన్నీ నాకు అవసరం లేదు. అయితే వాటిని మింగే కథలు ఉన్నాయి కొన్ని.
సబ్జెక్టుని మింగే శిల్పాలు కొన్ని ఉన్నాయి, మనం చూస్తున్నాం. కొంతమంది మాయ చేసి రకరకాల ఫామ్స్లో తీసుకొచ్చి కంటెంట్ని మాయ చేసేటువంటి కథలు ఉన్నాయి. అటువంటి కథలతో పోల్చుకుంటే బ్లాకింగ్ కథల్లో స్ట్రైట్గా ఉంటుంది అంతా కూడా కథ. ఎటువంటి జిమ్మిక్కులు ఆ నెరేషన్లో కానీ లేకపోతే ఆ ఫామ్లో ఎటువంటి జిమ్మిక్కులు ఉండకుండా స్ట్రైట్గా పాఠకుడి మైండ్లోకి చెప్పదలుచుకున్న విషయం సూటిగా వెళ్ళటం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. అందుకే ఈ బ్లాకింగ్ అనేటువంటిది ఇందులో ఉండేటువంటి ఒక సిగ్నేచర్ లాంటి కథ. అమ్మాయి బ్లాకింగ్తో డైరీ రాసుకున్నా కానీ వినోదిని బ్లాక్ని ఒక సింబల్గా, దళిత్ సింబల్గా, లేకపోతే ఒక దీనికి సబాల్టర్న్ సింబల్గా, సబాల్టర్న్ ఈస్థెటిక్గా చూసి భావించి ఈ పేరు పెట్టుకున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు అందరూ పాజిటివ్ కామెంట్సే చేసినట్టు అనిపిస్తుంది. ఏమన్నా గ్యాప్స్ ఉంటే క్షమించాలి. నాకు ఫేస్బుక్ ద్వారా మిత్రులందరితోటి వినోదిని కథా సంపుటి బ్లాకింగ్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మిత్రులు, బహుజన కథా ఓట, ఆ ఓట నుంచి ఒక మంచి ఊరినటువంటి ఒక మంచి కథా సంపుటి బ్లాకింగ్గా నేను అనుకుంటున్నాను. మిత్రులు అందరికీ కూడా లక్ష్మీ నరసయ్య గారు, పస్నూరి, స్కై బాబా, చందు తులసి, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, వెంకటకృష్ణ గారు, మల్లిపురం జగదీష్, వీళ్ళందరూ కూడా ప్రాథమికంగా మంచి మంచి కథలు రాసిన వాళ్ళే. కథలు కవులు ఉన్నారు ఇందులో. రెండు రాసిన వాళ్ళు ఉన్నారు, ఓన్లీ కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొంతకాలంగా మంచి మంచి కథా సంపుటాలను తీసుకుని, అంటే తెలుగు కథా సాహిత్యాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప కథా సంపుటాలను తీసుకురావడం అనేటువంటిది, దానిలో భాగంగా బ్లాకింగ్ను చేర్చడం, దానికి మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి విషయంగా, మంచి కాంటెక్స్ట్గా నేను భావిస్తూ ఈ కథలతోటి ఐడెంటిఫై అవుతూ మాట్లాడడం జరిగింది. ఏమన్నా మిస్ అయితే క్షమించాలి వినోద్ని. థ్యాంక్ యూ సో మచ్.